ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే సినిమా చాలా భయంకరంగా ఇంకా థ్రిల్లింగ్ సూపర్ న్యాచురల్ హారర్. ఈచా అనే అమ్మాయి జీవితంలో దయ్యం ఎలా ఎంటర్ అయ్యింది, తన పెళ్ళిని ఎలా నాశనం చేయడానికి ట్రై చేసిందో తెలుసుకుందాం. ఇది రియల్ కథ అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. రెడీయా? కథలోకి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మూవీ ఈచా అనే అమ్మాయి కథతో మొదలవుతుంది. ఈచా ప్రతి రాత్రి ఒకటే కలను చూస్తుంది. అద్భుతమైన ఇల్లు ఒక అందగాడు తన దగ్గరికి వస్తాడు, క్లోజ్ అవుతాడు. ఈ రాత్రి కూడా కలలో అదే జరుగుతుంది. కానీ నిజంలో ఈచా మంచం మీద దయ్యంతో కనిపిస్తుంది. క్లియర్గా తెలుస్తుంది ఈచా దయ్యం కంట్రోల్లో ఉంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఈచా లేచింది. తన హస్బెండ్ ఎరీ ఇంటికి వచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ ఎరీ ప్రతిరోజు లేట్గా రావడం మీద చిరాకుగా ఫీల్ అవుతుంది. ఈచా ఎరీకి థింగ్స్ అన్నీ కరెక్ట్ ప్లేస్లో పెట్టమని చెప్తుంది. ఎరీ పెడతాడు, కానీ దయ్యం చెయ్యి అన్నీ చిందరవందర చేస్తుంది. ఈచాకి కోపం వస్తుంది. ఈ ఇద్దరి జంట మధ్య గట్టిగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎరీ కోపంతో భోజనం తినకుండా బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఈచా వర్క్ ప్లేస్కి వెళ్తుంది. తన ఫ్రెండ్స్తో చెప్తుంది, ఎరీ మొత్తం మారిపోయాడు, నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, ముందులా నాతో హ్యాపీగా ఉండడం లేదు అని చెప్తుంది. ఈచా ఫ్రెండ్, నువ్వు కూడా పాస్ట్లా మంచిగా మాట్లాడడం లేదు, రెడీ అవ్వట్లేదు, ఈ రాత్రి బాగా రెడీ అయ్యి ఎరీతో ప్రేమగా ఉండు అని అడ్వైస్ ఇస్తుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది ఎర్రీ ఇంకా అతని సీనియర్ మధ్య. ఎర్రీ తన సీనియర్తో చెప్తాడు, ఈచా నాతో సంతోషంగా లేదు. సీనియర్, ఈచాతో నువ్వు మంచిగా మాట్లాడు అని చెప్తాడు. రాత్రి ఎర్రీ ఇంటికి వస్తాడు. ఈచా అందంగా రెడీ అయి మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ప్రేమ వ్యక్తం చేస్తున్నారు. కానీ దయ్యం కూడా వాళ్ళతో ఉందని కనిపిస్తుంది. ఈచా నిద్రలో మళ్ళీ అదే అందగాడు కల్లోకి వస్తాడు. కానీ ఈసారి కోపంగా, నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు, నిన్ను వదలను అని చెప్తాడు. ఈచా భయంతో లేచింది. కల్లో అందగాడు ఈచా స్టమక్ మీద ఒక ఫ్లవర్ పెడతాడు. ఈచా లేచాక నిజంగా మంచం మీద ఆ ఫ్లవర్ కనిపిస్తుంది. పక్కన ఎరీ కూడా లేడు. కిందికి వెళ్తుంది. ఎరీ హాట్ కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంటాడు. ఇద్దరు పాస్ట్లో జరిగిన తప్పులకి సారీ చెప్పుకుంటారు. కొత్త లైఫ్ని ప్లాన్ చేస్తారు. వర్క్ ప్లేస్లో ఈచా గౌడౌన్లో అదే ఫ్లవర్ కనిపిస్తుంది. తీసుకోవడానికి ట్రై చేస్తే వేరే చెయ్యి అది తీసుకుంటుంది. వెనుకకి చూస్తే కల్లో అందగాడు నిజంగా రియల్ లైఫ్లోకి వస్తాడు. ఈచా ముందు వచ్చి నిలబడతాడు. ఈచా వైపు వేగంగా వస్తున్నాడు. ఈచా అక్కడే ఉన్న అద్దంలో ఆ పర్సన్ని చూస్తుంది. ఆయన ప్రతిబింబం దయ్యంలా ఉంటుంది. భయంతో ఈచా గట్టిగా అరుస్తుంది అండ్ వామిటింగ్ చేస్తుంది. వాష్రూమ్లో ఈచా ఉంటుంది. తన దగ్గరికి తన ఫ్రెండ్ వస్తుంది. ఈచా ఫ్రెండ్ ఈచా వామిటింగ్ని చూసి భయపడుతుంది. ఈచా వామిట్లో రక్తం ఇంకా వామ్స్ని చూస్తుంది. అవి చూసి తను భయపడుతుంది. కానీ ఈచా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఈచా తన చెల్లితో మాట్లాడుతుంది. ఈచాకి పిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ తను హెల్దీగా ఉన్న ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు అని ఫీల్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్ని కూడా యూజ్ చేస్తుంది. అప్పుడే ఈచా మెడిసిన్ అయిపోయినని గుర్తొచ్చి ఎరీకి మందులు తీసుకొని రమ్మని మెసేజ్ చేస్తుంది. ఎర్రీ ఇంటికి రిటర్న్ అవుతుంటే తన ఖాళీ ఆఫీస్ బిల్డింగ్లో ఈచాని చూస్తాడు. సడన్గా డిసపియర్ అయ్యి మళ్ళీ అపియర్ అవుతుంది. ఈచా పరిగెత్తుతుంది. ఎర్రీ వెనకాల పరిగెత్తుతాడు. సడన్గా ఈచా రహస్యమైన రూపంలో మారుతుంది. ఒక ఈవిల్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది. తన స్టమక్ స్వెల్ అవుతుంది. ఒక 9 months ప్రెగ్నెంట్ లాగా అవుతుంది. దయ్యం పిల్లాడు పుడతాడు. ఆ పిల్లవాడు ఎర్రీ వైపు వస్తుంటాడు. ఎర్రీ భయపడతాడు. ఈచా భయంకరమైన నవ్వు నవ్వుతుంది. ఎర్రీ భయంతో పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. సడన్గా సీనియర్ అతన్ని ఆపుతాడు. ఈచా గురించి జరిగింది మొత్తం చెప్తాడు. కానీ రిటర్న్ వెనకాల వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేదు, ఏం జరగలేదు అని తెలుస్తుంది. ఇంకా ఎర్రీ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఈచా ఎర్రీ డౌట్ఫుల్ బిహేవియర్ని చూస్తుంది. ఎందుకంత భయంగా ఇంకా టెన్స్డ్గా ఉన్నావని అడుగుతుంది.
దానికి ఎర్రీ అలా ఏం లేదు అని చెప్పి రేపు మసాజ్ సర్వీస్ని పిలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి నిద్రపోతాడు. మార్నింగ్ మసాజ్ సర్వీస్ పర్సన్ వస్తుంది. ఈచాకి మసాజ్ చేస్తూ 3 months ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఈచా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ ఎర్రీ సాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు 6 months నుండి క్లోజ్ అవ్వలేదు. మరి ఎలా ప్రెగ్నెంట్ అవుతుందని ఎర్రీ మైండ్లో క్వశ్చన్ రన్ అవుతుంది. ఎర్రీ ఈ మ్యాటర్ తన సీనియర్తో డిస్కస్ చేస్తాడు. ఈచాతో డైరెక్ట్గా మాట్లాడు అని తన సీనియర్ అడ్వైస్ ఇస్తాడు. ఈచా తన ఆఫీస్లో ప్రెగ్నెన్సీ గురించి తన కొలీగ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటుంది, కానీ ఈచా ఫ్రెండ్ మాత్రం సాడ్గా ఉంటుంది. ఈచా వామిటింగ్లో చిన్న చిన్న వర్మ్స్ అండ్ బ్లడ్ చూస్తుంది కాబట్టి. మళ్ళీ సీన్ షిఫ్ట్ టు ఎర్రీ వర్క్ ప్లేస్. అక్కడ పార్కింగ్లో ఎర్రీకి ఒక కార్లో ఒక చిన్న పిల్లవాడి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది దయ్యం పిల్లవాడు ఏడుపు సౌండ్. ఆ కార్లో ఒక చిన్న డెవిల్స్ బేబీ ఉంటుంది. భయంతో ఎర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దయ్యం చేతిలో పిల్లవాడు కనిపిస్తాడు. ఇంటికి వచ్చి ఈచా ఫోన్ చెక్ చేస్తాడు. ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ చాట్ కనిపిస్తుంది. ఈచా క్లారిఫై చేస్తుంది. జస్ట్ ఫ్రెండ్ అని తన వైఫ్తో జరిగిన ఫైట్ గురించి మాట్లాడాను అని చెప్తుంది. ఈచా కోపంగా రేపు ల్యాబ్ టెస్ట్ చేసి ఈ పిల్లవాడు నీ బేబీ అని ప్రూఫ్ చేస్తా అని చెప్తుంది. హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేస్తాడు. ఈచా ప్రెగ్నెంట్ కాదు అని తెలుస్తుంది. అమ్మ కావాలని అబ్సెషన్ వల్ల బాడీలో మార్పులు, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వస్తాయి అని చెప్తాడు. మసాజర్స్ కూడా బాడీ చేంజ్ చూసి తప్పుగా చెప్పి ఉండొచ్చు అని అంటాడు. ఇదంతా విని ఈచా బాధపడుతుంది. ఎర్రీ కూడా తను ఈచాను అన్నెసెసరీగా డౌట్ పడ్డాను అని బాధపడతాడు. ఈచా ఇదంతా తన ఫ్రెండ్స్తో షేర్ చేస్తుంది. తన ఫ్రెండ్ ఏమో తప్పు జరుగుతుంది అని చెప్పి జైనీ గురువు దగ్గరికి తీసుకొస్తుంది. ఈచా ఇంకా తన ఫ్రెండ్ జైనీ ఇంటి ముందు నిలబడి ఉంటారు. అక్కడ జైనీ ఈచా వెనుక దయ్యం చూసి ఇదేదో పెద్ద ప్రాబ్లం అని కన్ఫర్మ్ చేస్తాడు. జైనీ పిశాచులు మ్యారీడ్ కపుల్స్ జీవితాన్ని బ్రేక్ చేయాలని ఆ దయ్యాలు కపుల్ని సపరేట్ చేసి వారితో కలుస్తారు. వాళ్ళతో డెవిల్స్ కిడ్స్ బర్త్ ఇస్తారు. జైనీ గురూజీ ఈచా ప్రెగ్నెంట్ కాదు అని చెప్తాడు. ఈచాకి కోపం వస్తుంది. ఈచా కండిషన్ చాలా హారబుల్ అవుతుంది. ఈచా ఫ్రెండ్ ఇంకా ఈచా కలిసి ఈచా ఇంటికి వెళ్తారు. ఈచా పడుకునే వరకు ఈచా ఫ్రెండ్ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత బైక్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ బైక్ స్టార్ట్ చేయగానే ఈచా ఫ్రెండ్కి ఒక చిన్న కిటన్ కనిపిస్తుంది. దాన్ని సేవ్ చేస్తుంది. సడన్గా ఆ కిటన్ దయ్యంలా కనిపిస్తుంది. ఈచా ఫ్రెండ్ని అటాక్ చేసి చంపేస్తుంది. ఈచాకి ఇదంతా కలలో చూసి భయంతో లేస్తుంది. బయట తన ఫ్రెండ్ చనిపోయిన బాడీని చూస్తుంది. తన వల్లనే చనిపోయిందని ఫీల్ అవుతుంది. ఎర్రీ ఇంటికి వచ్చేసరికి ఈచా ఏడుస్తుంది. ఎర్రీకి జరిగిన స్టోరీ అంతా చెప్తుంది. ఇది తెలిసి ఎర్రీ కూడా బాధపడతాడు. ఈచా స్టమక్ స్వెల్ అవుతుంది. ప్రెగ్నెంట్ లా కనిపిస్తుంది. మార్నింగ్ ఈచా జైనీ చెప్పిన కళల గురించి ఎర్రీకి చెప్తుంది. ఎర్రీ జైనీ దగ్గరికి తీసుకెళ్తాడు. జైనీ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. మంత్రాలు చాంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ పిశాచం ఈచాలో ప్రవేశించింది. టెరబుల్ వాయిస్తో ఈచా నాతో డెవిల్ లోకంలో పెళ్లి చేసుకుంది, నేను వదలను అని చెప్తాడు. ఈచా చాలా పెయిన్గా ఫీల్ అవుతుంది. జైన్ ఈ పిశాచం జంటల జీవితం నాశనం చేస్తుంది అని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. మంత్రాలు చదవమని చెప్తాడు. 14 days పాటు మంత్రాలు చదవండి అని జైనీ చెప్తాడు. ఈచాకి కళలు రావడం ఆగిపోతాయి. లైఫ్ నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎర్రీ వర్క్ కోసం సిటీ బయటికి వెళ్ళాలని చెప్తాడు. అక్కడికి వెళ్తే మనీ ఎక్కువ వస్తాయి అని చెప్తాడు. ఈచా నేను చూసుకుంటా అని పంపిస్తుంది. రాత్రి మంత్రాలు చదివి నిద్రపోతుంది. కానీ దయ్యం మళ్ళీ వస్తుంది. మార్నింగ్ వర్క్ ప్లేస్లో తన కొలీగ్స్ అందరూ డెవిల్స్గా మారి ఈచా నన్ను వదలలేవు అని చెప్తారు. ఈచా భయంతో తన సిస్టర్ని పిలుస్తుంది. ఎర్రీ ఈచా సిస్టర్కి ఫోన్ చేసి ఈచాని నిద్ర పోనివ్వకు, దయ్యం నిన్ను అటాక్ చేయొచ్చు అని చెప్తాడు. ఈచా సిస్టర్ ఈచాని మాటల్లో బిజీగా ఉంచుతుంది. కానీ ఈచా మత్తుగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఈచా సిస్టర్ ఈచాని లేపడానికి ట్రై చేస్తుంది. దయ్యం ఈచా సిస్టర్ని అటాక్ చేస్తుంది. తన నెక్ టచ్ చేసి మంచం నుండి బయటికి పడేస్తుంది. తనని రూమ్లో నుంచి బయటికి పంపించేస్తుంది. కింద పడి అన్కాన్షియస్ అవుతుంది. అప్పుడే ఈచా లేచింది. మళ్ళీ స్టమక్ స్వెల్ అయి ఉంటుంది. అది చూసి భయపడుతుంది. హ్యాంగర్తో పిల్లవాడిని తీయడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుదరదు. ఎర్రీ వచ్చాడు. ఈచా సిస్టర్ని లేపి
ఈచాని జైని దగ్గరికి తీసుకెళ్తాడు. జైని ఇంకా చాలా మంది ప్రీస్ట్ అందరూ కలిసి మంత్రాలు చాంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈచాను ఒక బెడ్ మీద హ్యాండ్స్ అండ్ లెగ్స్ కట్టేసి ఉంచుతారు. ఈచా కలలో డెవిల్ లోకంలో ఉంటుంది. అక్కడ మంత్రాలు వినిపిస్తున్నాయి. తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. డెవిల్ తనని పట్టుకుంటుంది. నిజంలో ఈచా డెవిల్ ఆవేశం వల్ల మంచం ఎయిర్లో లేచింది. దయ్యం కళ్ళతో గట్టిగా నవ్వుతుంది. అందరూ గట్టిగా మంత్రాలు చదివారు. డెవిల్ ఆ ప్రీస్ట్ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. జైని భయం లేకుండా కంటిన్యూ చేస్తాడు. దయ్యం ఈచా మీద కంట్రోల్ లూజన్ చేస్తాడు. మంచం భూమి మీద పడుతుంది. ఎరి మంత్రాలు ఈచా చెవిలో చదువుతాడు. నాకు నువ్వు కావాలి, తిరిగి రా అని కలలో చెప్తాడు. ఈచా డెవిల్ లోకంలో మంత్రాలు చదువుతుంది. డెవిల్ లోకం డిస్ట్రాయ్ అవుతుంది. నిజంలో ఈచా ఆవేశం నుండి విముక్తి చెందుతుంది. డెవిల్ మంత్రం భగ్నం అవుతుంది. ఏరి ఇంకా ఈచా సిస్టర్ సంతోషపడతారు. 6 years తర్వాత ఈచా ఎరి ఇద్దరు పిల్లలు సాధారణ జీవితం గడుపుతారు. పిల్లలు బయట ఆడుతున్నప్పుడు ఈచా సిస్టర్ వాళ్ళని తీసుకోవడానికి బయటికి వెళ్తుంది. అప్పుడు దయ్యం మనిషి రూపంలో రహస్యంగా కనిపిస్తాడు. డెవిల్ ఈచాని మళ్ళీ కంట్రోల్ చేయలేకపోయాడు, కానీ దగ్గర నుండి చూస్తున్నాడు. సినిమా ఈ షాకింగ్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ హారర్ సినిమా ఎలా ఉంది? ఈచా కథ, పిశాచి ఆవేశం, క్లైమాక్స్ సూపర్గా ఉంటుంది. కామెంట్స్లో మీ ఫీలింగ్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ మోర్ హారర్ రీక్యాప్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టేక్ కేర్.